సమాజంలో పెట్టారా ఉందా? మీరు అనఫిషియల్ గా ప్రతి ఇండివిజువల్ కి పంపించారు. మీరు అఫిషియల్ గా పెట్టలే. మీరు అఫిషియల్ గా అవగాహన లోపం ఏంటి? మీరు మెరిట్ లిస్ట్ పెట్టలే. మీరు మెరిట్ లిస్ట్ తీసేశారు. 77,000 మంది రాస్తే మీరు మెరిట్ లిస్ట్ తీసేశారు. సార్ ఒక్క నిమిషం, స్పోర్ట్స్ కోట నెట్టక్కర్లేదా? స్పోర్ట్స్ కోట ఒక్క నిమిషం అన్న, ఒక్క మాట. స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోట గతంలో ఎప్పుడైనా ఉండిందా? ఒక్క మాట. స్పోర్ట్స్ కోట జీవో ఎక్కడుంది సార్? టెట్ లేకుండా టీచర్ పోస్ట్ చేయమని ఎక్కడుంది? స్పోర్ట్స్ కోటలో టెట్ లేకుండా మీరు స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందా లేదా? మీరు లేకుండా ఇచ్చారు. ఇది వాస్తవం. మీరు అందరూ ఎమ్మెల్సీలు వచ్చాం, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీ వచ్చారు, మేము వచ్చి కమిషనర్ కలవాలని వచ్చాం. కమిషనర్ లేరున్నారు, మేము కూర్చున్నాం. దానికి సంబంధించి నువ్వు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉంటుంది. మేము వచ్చింది ఎమ్మెల్సీ 4 పాయింట్లు అడుగుతాం సార్. 4 పాయింట్లు సార్. ఒకటి, ఫస్ట్ ర్యాంక్ నవీన్తో పాటు మీరు వెబ్సైట్ లో పెట్టిన మెరిట్ లిస్ట్ వాస్తవం, దాన్ని డిలీట్ చేసిన మాట వాస్తవం. సెకండ్ ర్యాంక్ ఒక నిమిషం సార్, మాది వినండి, మేము 4 పాయింట్లు చెప్తాం. తర్వాత మీరు ఫస్ట్ ర్యాంక్ డిలీట్ చేసిన నవీన్ ని మరలా మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేసిన వాస్తవం, దాన్ని కూడా డిలీట్ చేసేసి ఇప్పటిదాకా డిఎస్సి చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా మీరు కనీసం సెలక్షన్ లిస్ట్ కూడా లేకుండా మీరు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి కూడా కాల్ లెటర్స్ పంపించి మీరు 1:1 పిలిపించారు. దేనికోసం? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సర్టిఫికేట్ 1:1 పిలిపించి కూడా దాంట్లో ఉంటే కొంతమందికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళందరినీ స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేస్తా ఉన్నారు. పోనీ స్పోర్ట్స్ కోటాలో పారదర్శకంగా జరిగిందంటే టెట్ లేకుండా ఇచ్చారు, డిఎస్సీ లేకుండా ఇచ్చారు. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం కానీ విద్యా హక్కు చట్టం కింద కానీ మీకు టెట్ కంపల్సరీగా ఉండాలి. అలాంటి టెట్ లేకుండా మీరు వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇచ్చారు. మళ్ళీ 1:1 వాళ్ళు పిలిపించిన వాళ్ళకి అన్యాయం చేశారు. ఇవన్నీ తీసేయండి. 2024 లో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ ఇస్తే అదే నోటిఫికేషన్ అక్కడ అప్లై చేస్తున్నారు అందరికీ కూడా ఫీజు లేకుండా. మీరు 2025 ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ లో వాళ్ళందరినీ కూడా ఫీజు లేకుండా తీసుకున్నారు. మరి అక్కడి నుంచి ఇక్కడ 1.5 year గ్యాప్ వచ్చింది. అక్కడ ఎలిజిబిలిటీ అంటే ఏజ్ క్రైటీరియా మీరు అది తీసుకోకుండా మీరు కొత్త ఏజ్ తీసుకున్నందువల్ల సుమారుగా కొన్ని వేల మంది ఆ రోజు 2024 డిఎస్సీలో అప్లై చేసి ఫీజులు కట్టి మీ డిఎస్సీకి వచ్చేటప్పటికి ఆ వేల మందికి ఎలిజిబిలిటీ అయినారు. రెండోది సిబిఎస్ఈ వాళ్ళందరికీ కూడా మీరు తీసుకోలే. గతంలో ఎప్పుడు కూడా డిఎస్సీలో ఆ విధంగా లేదు. మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి డిఎస్సీలో 2024 డిఎస్సీలో కూడా సిబిఎస్ఈ ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఇచ్చిన దాంట్లో సిబిఎస్ఈ ఎందుకు తీసేశారు? సిబిఎస్ఈ టెట్ ఎందుకు రాయించుకున్నారు? టెట్ రాయించుకున్న డిఎస్సీకి ఎందుకు ఇవ్వలే? వాళ్ళు కష్టపడే టెట్ లో క్వాలిఫై అయినారు కదా, మరి డిఎస్సీలో మీరు ఎందుకు ఇవ్వలే? వీటన్నిటికి సమాధానం చెప్పాలి సార్. ఇది మా బాధ కాదు సార్, ఇది నిరుద్యోగుల బాధ. కొన్ని లక్షల మంది రాశారు. మీరేళ్ళకి వచ్చి మేము మాట్లాడుతూ వాళ్ళ ముందు మాట్లాడతారా? మాకు సమాధానం చెప్పాలి. మీరు అయినా మీ కమిషన్ మీరెవరైనా ఆంధ్రడానికి మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏంటంటే ఎంపీలు వస్తే మీరేంటి సమాధానం? మీరే సమాధానం కమిషన్ ద్వారా చాలా అవుతాయి. ముందు కమిషనర్ పిల్లండి, కమిషనర్ పిల్లలు మధ్య మీ వీరికి అసలు కమిషనర్ కన్వీనర్ సెలక్షన్ తప్పు. ఒక జాయింట్ డైరెక్టర్ ఉండాల్సింది అడిషనల్ డైరెక్టర్ ఇచ్చినారు, అక్కడ తప్పు జరిగింది. సో అట్లాంటి అక్కడ మాట్లాడాల్సిన అవసరం పడలేదు. మేము కమిషనర్ మేము అడిగినాక చెప్పండి సార్. మీరు వెబ్సైట్ లో పెట్టింది వాస్తవమా కదా, తీసేసింది వాస్తవమా కదా? కమిషనర్ పిల్లలు మీ అంతా బాబు నువ్వు చెప్పించావు. కమిషనర్ పిల్ల కమిషనర్ పిల్ల ముందు కమిషనర్ రావాలి ఇక్కడికి. కమిషనర్ ఇక్కడ రావాల్సిందే. కమిషనర్ అందరు ఇవ్వాలి. అన్యాయం జరుగుతుంటే ఇంత జరుగుతుంది. కమిషనర్ జాయింట్ డైరెక్టర్ మీరు
విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ టెట్ కన్వీనర్ ఉండంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? అవును, డిఎస్సి కన్వీనర్ టెట్ కన్వీనర్ ఒకటే కదా. ఉన్నారు కదా already. ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఎందుకు తెచ్చారు? ఎందుకు మీరు ఈ విధంగా రాజకీయం మాట్లాడతారనా? మేము అడుగుతుంది ఏంటి మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి కాదండి, మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తికి ర్యాంక్ వచ్చింది వాస్తవమా? చెప్పండి. ఒక్క నిమిషం అన్నా ముఖ్యమైనటువంటి మీడియా ముందు చెప్తున్నారు కదా, ఆగండి తల్లి ఒక్క నిమిషము. మేము ఇప్పుడు వారు మీడియాని అడ్రస్ చేశారు కదా, ఒక్క నిమిషం నేను అడిగేది ఒక రెండు విషయాలు చెప్పండి. ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడుతున్నాను. ఏమంటున్నాము, మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? డిజిటల్ అసిస్టెంటే ఈ యొక్క ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసేది వాస్తవమా కాదా? ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తిని మీరు మీ దగ్గర ఉన్నటువంటి డేటాలో నుంచి తొలగించింది వాస్తవమా కాదా? అతను కోర్టుకు వెళ్ళింది వాస్తవమా కాదా? కోర్టు మిమ్మల్ని చివాట్లు పెట్టింది వాస్తవమా కాదా? ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాపర్ అయ్యాడు, ఎందుకు ఆ ఉద్యోగిని మీరు తొలగించారు? ఎందుకు మళ్ళీ ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్ళాడు? ఎందుకు ఆల్రెడీ టెట్ కన్వీనర్ ఉండంగా మళ్ళీ జాయింట్ డైరెక్టర్ ని విద్యాశాఖ నుంచి తీసుకొచ్చేసి కొత్తగా వీరిని అపాయింట్ చేసి వీరిని ముందు పెట్టేసి ఎందుకు నడిపించారు ఈ తతంగం? ఇదంతా ఒక డార్క్ సీక్రెట్ ఆపరేషన్ జరిగిందనే అనుమానాలు ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా రాసిన ప్రతి నిరుద్యోగికి ఒక ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఇన్ని మార్కులు వచ్చి ఉంటాయి. రాసిన వాళ్ళందరి మెరిట్ లిస్ట్ ని మీరు డిస్ప్లే చేయకుండా సెలెక్టెడ్ గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎందుకు మెసేజెస్ పంపించారు? వాళ్ళకి మాత్రమే మెసేజ్లు ఎందుకు వెళ్ళినాయి? మిగిలిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలేదు? మొదటి ర్యాంక్ ఉద్యోగం ఎందుకు రాలేదు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎక్కడైనా మీరు డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గానీ డిఓ గానీ ఇన్వాల్వ్ చేస్తారా? చేయరా? మీరు చేయరా? మీరే ఆపరేట్ చేస్తారు. కమిషనర్ గారు రావాలి. కమిషనర్ గారు ఆఫీస్. మేము బయట ఏం గొడవ చేయట్లా, మేము విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. జరిగినటువంటి తప్పిదాన్ని సరి చేయకపోగా, ఎంక్వైరీ చేయకపోగా మీరు మళ్ళీ మాపై దాడి చేసే విధంగా మీరు ప్రెస్ ని అడ్రస్ చేస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ కి పాస్ చేయడం ఎంతవరకు ధర్మం? ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేయాల్సినటువంటి పనిని మీరు పైన కూర్చొని ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. అసలు ఆఫీసర్ కి